హాయ్ ఫ్రెండ్స్, తాజా వార్త. వరంగల్ రాజకీయాల్లో గత 3-4 రోజుల నుంచి కొండ ఫ్యామిలీ గురించి ఒక హాట్ టాపిక్ నడుస్తుంది. మొన్న కొండ సుష్మిత గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ కాంగ్రెస్ రాజకీయంలో పెద్ద దుమారమే లేపినాయి. ఆమె చేసిన వ్యాఖ్యల వల్ల రేవంత్ రెడ్డి అమెరికా టూర్నే రద్దు చేసుకొని మరీ రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ రకరకాల పరిణామాలు జరుగుతున్నాయి. కొండ సురేఖ గారిని కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పేసి ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోయిందని చెప్పేసి ఇవాళ ఏబిఎన్ రాధాకృష్ణ కూడా ఆంధ్రజ్యోతిలో రాసిండు. రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితుడైన రాధాకృష్ణ రాసిండంటే అది 100% కన్ఫామే. ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలని అటు ఢిల్లీ పెద్దలు ఎట్లాగైతే కంట్రోల్ చేస్తారో సేమ్ టైం ఇక్కడ నుంచి రాధాకృష్ణ అండ్ చంద్రబాబు వీళ్ళ సజెషన్స్ కూడా రేవంత్ రెడ్డికి చాలా వాళ్ళ వాల్యుబుల్ అనమాట. సో ఇప్పుడు కొండ సురేఖ గారిని ఎలాగైతే రాజీనామా చేయాలని చెప్పేసి నిన్న 16 మంది ఎమ్మెల్యేలు తీర్మానం చేసిర్రో, ఆమె బీసీ కాబట్టి ఆమెను బర్తరఫ్ చేస్తున్నారు. మొన్నటిదాకా మాట్లాడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరిస్థితి ఏంది? మరి వాళ్ళ అన్న మంత్రిగా ఉన్నాడు కదా, మరి ఆయనను రాజీనామా చేయాలని ఏ ఒక్క లీడర్ కూడా డిమాండ్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు రెడ్డి సామాజిక వర్గం, చాలా బలమైన సామాజిక వర్గం. వాళ్ళతోటి పెట్టుకుంటే నల్గొండ మొత్తం ఎగిరిపోతుంది. దాంతోపాటు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద సంచలనం ఏర్పడి కాంగ్రెస్ పార్టీకి అసలు ఎసరు వస్తుందని చెప్పేసి వీళ్ళు కోమటిరెడ్డి ఫ్యామిలీ జోలికి పోకుండా ఉండడమే మంచిదని చెప్పేసి ఓన్లీ కొండ ఫ్యామిలీని మాత్రమే కాంగ్రెస్ పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పేసి ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయ్యిందంట. అయితే ఇప్పుడు కొండ ఫ్యామిలీ బీజేపీలోకి వెళ్తుందా లేకపోతే ఇండివిజువల్గా పోటీ చేస్తుందా అనేది ఇప్పుడు తెలంగాణలో ఒక పెద్ద హాట్ టాపిక్. ఇప్పుడు వరంగల్ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఈ కొండ ఫ్యామిలీ ఈ వ్యాఖ్యలు మాట్లాడింది కరెక్టేనా, రేవంత్ రెడ్డి కరెక్టా అని చెప్పేసి మీరు ఎవరిది తప్పు అనుకుంటున్నారు, ఎవరిది ఒప్పు అనుకుంటున్నారో మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.